నమస్కారం. ఈరోజు మనమందరం ఇక్కడ కృష్ణానది వరద ప్రవాహాన్ని ఇక్కడ చూస్తున్నాం. వరద ప్రవాహంలో భాగంగా ఈరోజు సోమశిల బ్యాక్ వాటర్లో నింపబడిన కృష్ణానది నీటి నుంచి ఒంటిమిట్ట చెరువుకు పంపింగ్ స్కీమ్ ద్వారా శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా మనము ఈ నీరు ఈ జలపాతం మాదిరిగా దూకుతుంది. అదే ఒక్క జగన్మోహన్ రాజు గారు చేసిన కృషి వల్లే ఈరోజు ఒంటిమిట్ట చెరువుకు నీళ్ళు వస్తున్నాయి. వేరే వాళ్ళు తమ ఖాతాలో వేసుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. చాలా దురదృష్టకరం. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువుకు నీరు నింపిన పాపాన పోలా. వాళ్ళ దౌర్భాగ్యం పోతే వాళ్ళు ఓడిపోయినారు. కాకపోతే ఒంటిమిట్ట మండలం ప్రజల దౌర్భాగ్యం కావచ్చు, రాజంపేట నియోజకవర్గంలో దౌర్భాగ్యం కావచ్చు, ఇక్కడ మనం ఓడిపోయి తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలిచారు. ఈ ఒంటిమిట్ట మండలంలో ఉన్న 26,000 మంది ఓటర్లకు గాను ఈ చెరువు కింద కనీసం లేదంటే 20,000 మందికి ఈ చెరువు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలా. ఈరోజు సుమారు 20 గ్రామాల్లో ఈ చెరువు వల్ల సాగునీరు, భూగర్భ జలాలు పెరిగినాయి. ఈరోజు ఆ కృషి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖంగా శ్రీ జగన్మోహన్ రాజు కృషి వల్ల ఈరోజు నీళ్లు ఒంటిమిట్టకు వస్తున్నాయి. కాకపోతే ఇరిగేషన్ అధికారులకు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ రామానాయుడు గారికి మా ఒక విన్నపం. ఈరోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క మోటార్ 465 HP మోటార్ ద్వారానే ఒంటిమిట్టకు నీరు తరలిస్తున్నారు. సుమారు 90,000 క్యూసెక్కుల నీరు కలిగిన కెపాసిటీ కలిగిన ఈ చెరువుకు 2 మోటార్లతో నీరు నింపితే సుమారు 1.5 నెల పడుతుంది. అలాంటిది ఒక మోటార్తో నింపుతున్నారు. ఈరోజు వేల కొలది పశువులు ఈ ఒంటిమిట్ట చెరువులో నీళ్లు తాగుతున్నాయి. ఆ పుణ్యం జగన్మోహన్ రాజుదే. ఈ ఒక్క మోటార్ ద్వారా తరలిస్తే కనీసం 4 నెలలు పట్టే కూడా చెరువు నిండే పరిస్థితి లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులకు, ఎస్సీ గారికి, ఈ గారికి అందరికీ మా ఒక విన్నపం, ఒంటిమిట్ట మండల రైతాంగం మరియు తెలుగుదేశం పార్టీ పక్షాన అదేమంటే 2వ మోటార్ కూడా మీరు రన్ చేసి ఈ ఒంటిమిట్ట చెరువులు 2 నెలల లోపల నింపాలని, బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్ళకపోకముందే నింపాలని మండల తెలుగుదేశం పార్టీ పక్షాన, అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రాజు గారి పక్షాన మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.